నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పర్షియన్ గల్ఫ్లో సిద్ధంగా ఉన్న 6 ఎల్పీజీ ట్యాంకర్లు అవి దేశం చేరితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉండడంతో ఎల్పీజీ కొరత రాకుండా చూసుకునేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పర్షియన్ గల్ఫ్లో నిలిచిన మరికొన్ని ట్యాంకర్లను హర్మూజ్ జలసంధి దాటించేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అవి కనుక ఓకే అయితే 6 ట్యాంకర్లు భారత్కు చేరుకుంటాయి. 3 లక్షల టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారత నౌకలకు దీర్ఘకాలిక గ్యారంటీ లేకపోవడంతో ఎప్పటికప్పుడు ఇరాన్తో చర్చలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అంతర్గత పరిస్థితుల దృష్ట్యా నౌకల అనుమతుల విషయంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటే ఐఆర్జీసీ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉంటే ఎల్పీజీని మోసుకొస్తున్న జగ్వాసంత్ అలాగే పైన్ గ్యాస్ ట్యాంకర్లు హర్మూజ్ను దాటి ఇప్పటికే అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవి కొన్ని రోజుల్లో భారత్కు చేరుకొనున్నాయి. అయితే తమ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తటస్థ దేశాల నౌకలు హర్మూజ్ మీదుగా వెళ్లొచ్చని ఇరానియన్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇరాన్ అధికారులు సహకార వైఖరిని అవలంబిస్తున్నారని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హర్మూజ్ నుంచి నౌకల రాకపోకల విషయంలో కాస్త సానుకూలత కనబడుతోంది.